హలో ఎవ్రీవన్. ఎల్జీ సౌండ్ బార్లో మనకి వావ్ ఆర్కెస్ట్రా అని ఒక ఫీచర్ ఉంది. ఇది ఎల్జీ టీవీ అండ్ ఎల్జీ సౌండ్ బార్ అనేది కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యాక్టివేట్ చేయాలి ఇవాళ చూపిస్తాను నేను. దానివల్ల మీకు బెనిఫిట్స్ అని కూడా చూపిస్తాను నేను. వన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి సెట్టింగ్స్ బటన్ ఓపెన్ చేసిన తర్వాత క్విక్ సెట్టింగ్స్లో ఇక్కడ సౌండ్ అవుట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ సౌండ్ అవుట్లో మనకి బ్లూటూత్, ఆప్టికల్, హెచ్డిఎంఐ అన్నీ ఉంటాయి దీంట్లో. హెచ్డిఎంఐ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి టోటల్గా మనకి సౌండ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ. అండ్ సౌండ్ సెట్టింగ్లో సౌండ్ అవుట్ వెళ్ళిన తర్వాత మనకి ఎల్జీ వావ్ కాస్ట్ డివైస్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి సౌండ్ బార్ది మోడల్ నెంబర్ ఇక్కడ షో చేస్తుంది అనమాట. ప్రజెంట్ మనం ఉన్న మోడల్ వచ్చేసి S95TR ఇది. ఈ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇదే రిమోట్ నుంచి మనకి సౌండ్ మోడ్స్ కానీ మనం వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఏదైతే మూవీస్ చూసినా కూడా మనకి అండ్ డైలాగ్స్ కానీ ఏదైనా స్పోర్ట్స్ చూసినా కూడా ఏంటంటే డీటెయిల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి క్లారిటీగా వస్తుందన్నమాట. ఏదైనా మూవీస్ అయినా, స్పోర్ట్స్ అయినా, గేమ్స్ అయినా ఫీల్ మోర్ అలైవ్ బికాస్ ఆన్ ది ఆడియో ఏంటంటే సరౌండింగ్ సౌండ్ అనేది చాలా బాగా డీటెయిల్గా వస్తుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే మనకి సౌండ్ మోడ్ అనేది ఎక్కడి నుంచే కనెక్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి సెట్టింగ్స్లో ఇక్కడనే వచ్చేసే మనకి అండ్ వావ్ ఆర్కెస్ట్రాలో క్రికెట్ కానీ, మ్యూజిక్, బేస్ బ్లాస్ట్ అండ్ ఆల్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఈజీ ఉంటుంది. సపరేట్గా రిమోట్ కూడా ఏం అవసరం ఉండదు. అండ్ ఇంకోటి మనకి డీటెయిల్గా చూసుకుంటే వచ్చేసి ఏంటంటే మనకి సౌండ్ కూడా చూడవచ్చు. మనకి ఈ సౌండ్ బార్లో మనది కనెక్ట్ చేసిన తర్వాత సౌండ్ ఎలా వస్తుంది కూడా చూడవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే కనెక్ట్ చేయాలంటే మనకి కంపల్సరీ HDMI ER అండ్ AR చిన్న మోడల్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ ఇది రెండు కనెక్ట్ చేసుకోవడం మనకి సౌండ్ అనేది చాలా బాగుంటుంది, డీటెయిల్గా వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ.